నమస్తే అన్న ఐలయ్య గారు. నమస్తే, బాగున్నారా? అవునవును, నేను ఒక పని మీద ఈ కాటపల్లి విలేజ్కి వచ్చిన. ఇప్పుడు ఇది ఏందన్నా ఈ కంపెనీ, టైర్ల కంపెనీ మొత్తం అసలు నిలబడడానికి కూడా అవకాశం లేదు కదా? ఏమో మధ్యలో గ్రాంట్లు చెప్పిన కలెక్టర్ వెళ్ళి మరి పోయిన గవర్నమెంట్ లో పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ తీసుకురాంటే వరకు వాడు ఎవడో తెలియదు. 3 సార్లు ఫోన్ చేస్తూ లేవలేదు. వాడు ఇక్కడోడే కదట, మార్వాడోడట కదా వాడు, ఎక్కడోడో. అవునట అది ఎవరు పర్మిషన్ ఇచ్చాడు అంటే సర్పంచ్ ఇచ్చిండు. సర్పంచ్ ఇప్పిస్తారు బాబా, ఏరియా అంతా పోలీస్ స్టేషన్ కూడా చెప్పిన. అసలు మేము నిలబడ్డాం, అసలు ఒక అరగంట సేపు కూడా నిలబడలేము ఇక్కడ. అన్న ఏరియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది, గడ్డి అంతా ఖరాబ్ అవుతుంది అన్న. బస్సు కూడా కదా. మరి ఇది లేపేయాలి కదన్నా, మరి వాడు బలవంతంగా తన్ని అవతలకు నెట్టేయాలి కదా, వాడు పర్మిషన్ ఉంటే. కలెక్టర్ చెప్పినా, కలెక్టర్ పోయి ఇమీడియట్ సీజీఎం అని చెప్పినా. ఓకే, మరి ఎట్లా ఇది కొంచెం మీరే ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ మీద పాపం కేసులు పెట్టిరట, 4 నెలల కింద ధర్నా చేసిరని కేసులు పెట్టిరట. ఇప్పుడు మొన్న 4 నెలల కింద వీళ్ళు ధర్నా చేస్తే వీళ్ళ మీద కేసులేని, ఎఫ్ఐఆర్లు అయినాయి వీళ్ళ మీద. అట్లా మన గవర్నమెంటే ఉంది అప్పుడు. మరి నా దృష్టిలో అయితే ఇప్పుడు ఓపెన్ అయింది కదా, ఇప్పుడు ఓపెన్ అయింది అన్న. మన గవర్నమెంట్ లో ఓపెన్, పోయిన గవర్నమెంట్ ఓపెన్ అయింది. అది ఎప్పుడు ఓపెన్ అయింది? ఈ గవర్నమెంట్ లో ఓపెన్ అయిందట. అన్నా నాకు ఒకసారి కలమని నాకు దృష్టి తీసుకురా. మీరు కలిసిరే, మీరు రాసిరే, ఎలాగో కలెక్టర్ కి ఎగ్జామిన్ చేయండి అని మీరు రాసిరు. 8వ నెల 2024 25వ తారీఖు. అప్పుడు ఎగ్జామ్ రాసా మొన్న కలెక్టర్ ఇన్స్ట్రక్షన్. అది 4 నెలల కింద పోలీసులు పిలిచి బెదిరించినట్టు ఇలాని ఎట్ట పోతారా అడిగి, మీరు పోతే మీరు లోపలేస్తాం అది ఇదని. ఎవరెవరి దగ్గర మీరు ఈ లోకల్, ఇంకా ఏసీబీ దగ్గర పోయారా? ఏసీబీ కలెక్టర్ ఆఫీస్ ముందే పొగొస్తుంది, కంపెనీలు ఉన్నాయి, మీరెంతనే అంటుండట ఆయన. ఏం పేరు ఆయన పేరు? ఏసీబీ రమేష్ అట. మరి ఎట్లా ఇది? మరి అన్యాయం, ఇది చాలా దారుణం. అంటే బతకడానికి కూడా మన అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? 50 మంది లేడీస్ వచ్చి వీడికి జర చెప్పండి. కేసుల ఎఫ్ఐఆర్ కూడా తీసేయండి వీళ్ళ మీద, పాపం భయపడుతున్నారు. మీరు ఇక్కడ వచ్చి ఒక కోతులు ఉన్నాయి, కోతులు బొగ్గులాగా ఉన్నాయి, కోతులు బొగ్గు కలర్ ఉంటాయి కదా, ఆ కలర్ లోకి మారిపోయినాయి, చెట్లు మొత్తం నల్లగా అయిపోయినాయి. ఇది చాలా పెద్ద ఇష్యూ అన్న. ఇది వీళ్ళు లేపేయాలి నీ నుంచి. 2 కంపెనీలు ఉన్నాయి. వీడొకడు, ఇది ఎవరిదట, ఇది ఎవరో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు, ప్రకాష్ గౌడ్ ఏదో మనవడు అనేది అంటున్నారు. మరి అది మనకు కూడా తెలియదు, అది రిలేషన్ అంటున్నారు ఎవరో. అన్న తీసేయాలన్నా ఇది ఏదేమైనా జరుగుతుంది. ఓకే, మీరు తీసేసినాక మళ్ళీ వస్తాం మేము. ఓకే ఓకే. సో ఇది ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు చెప్తున్నారు. వాళ్ళ దృష్టికి లేకుండా ఎట్లుంటుంది చెప్పండి? స్థానిక ఎమ్మెల్యే ఎంత దూరం ఉన్నది తెలియదని అనడం. ఆల్రెడీ ఆయన ఎగ్జామిన్ కలెక్టర్ అని 8వ నెలలో రాసినారు, వాళ్ళు ఫోటోలు చూపిస్తున్నారు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎఫ్ఐఆర్లు అయినా, మరి కేసులు ఎట్లా పెడతారు వీళ్ళు? ఇంత ఘోరం ఉంటే ఎట్లా? ఇక్కడి నుంచి వీన్ని తీసి అవతల పడేయాల్సిందే. ఈ ఫైట్ అప్పటి వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికే మీరు చౌటుపల్లి ఏరియాల్లో అసలు కనీసం వాళ్ళు బతకడానికి కూడా అవకాశం లేదు అక్కడ, అంత దారుణంగా తయారైనాయి. సో ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాలి, మనకు భూమి లేదు కదా, మన భూమి జర రస్ ఉంటుంది కదా. ఒక్కసారి ఇక్కడ పొల్యూషన్ స్టార్ట్ అయితే నీ భూమి కాదు, నీ ఊపిరితిత్తులకే వస్తున్నది ఆ పొగ భూమి తర్వాత. సో ఊరంతా ఒక్కటే, అవసరమైతే విన్ని వాడు ఓనర్ వచ్చినప్పుడు తన్నాలి పట్టుకొని. అంతమంది వచ్చిర్రు, ఫోటోలు కూడా ఉన్నాయి. ఎట్లా